విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో గల ఫకీర్ తక్యా గ్రామానికి ఆనుకొని ఉన్న స్థలంలో పార్కును ఏర్పాటు చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అంజుమన్ నూర్ ఏ అహ్మదీ కమిటీ జోనల్ కమిషనర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఫకీర్ తక్యా గ్రామ నిర్వాసితులై పూర్వకాలం నుండి గ్రామంలో నివసిస్తున్నారని, గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 102లో 1995 లేఅవుట్ వేసి ఉన్నారని, ఆ లేఅవుట్లో సుమారు 82 మందికి అప్పుడు ప్రభుత్వం చేతుల మీదుగా పట్టాలు అందజేశామని తెలిపారు. కాలనీకి ఆనుకుని ఉన్న స్థలంలో కాలనీ వాసులకు ఉపయోగపడేలాగా పార్కుగా తయారు చేసి ఆట వస్తువులు ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ కోరినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫకీర్ తక్యా పెద్దలు, అంజుమన్ నూర్ ఏ అహ్మదీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫకీర్ తక్యా కాలనీలో ఇంతకుముందు 95 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఫకీర్ తక్యా గ్రామంలో మిస్కిన్ కాలనీ అనే ఒక కాలనీ మొత్తం పట్టాలు ఇచ్చారు. 95 పట్టాలు ఇచ్చారు. 82 సార్. ఆ పట్టాల తర్వాత వీళ్ళందరికీ కలిసి ఒక ఓపెన్ స్పేస్ అని చెప్పి ఒక 80 సెంట్ల దాకా ఉంటుంది. ఆ ఓపెన్ స్పేస్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను కార్పొరేటర్ అయిన తర్వాత బోర్ కూడా వేయించడం కూడా జరిగింది దాంట్లో. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్య కొంతమంది మళ్ళీ ఏదో పట్టాలు సృష్టించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి విన్నాము. అదంతా ఉట్టి బూటకం అని చెప్పి ఎంఆర్ఓ గారు జోనల్ కమిషనర్ గారిని చెప్పడం జరిగింది. కాబట్టి మేము అందరం కూడా దాన్ని కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు మిస్కిన్ కాలనీలో పిల్లలు పెద్దలు అందరూ కూడా కనీసం కూర్చుంటే కూడా ఎక్కడ ఏరియా లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఓపెన్ స్పేస్ అని ఉంది కాబట్టి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టి పిల్లలు ఆడుకునే విధానంగా తయారు చేయమని చెప్పి నేను జోనల్ కమిషనర్ గారు కానీ, కమిషనర్ గారిని కానీ, టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా కలిసించడం జరిగింది. వాళ్ళందరూ కూడా లేదండి మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఆ స్పేస్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జోనల్ కమిషనర్ గారిని కలిశాను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిశాను, ఏసీపీ గారు కూడా ఫోన్లో మాట్లాడి చెప్పారు, మీకు ఎందుకంటే అది మనం చేసుకుందాం, కాంపౌండ్ వాళ్ళు కట్టి జిమ్ కూడా తయారు చేద్దాం దాన్ని అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది త్వరలో చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం.